వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కేసీఆర్ సైలెంట్, అంతర్మదనంలో బీఆర్ఎస్. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక నేత హరీష్ రావులు తీవ్ర అంతర్మదనంలో కూరుకుపోయారా? ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ రావు ఇచ్చిన క్లీన్ చిట్ పై ఏం చేయాలన్న విషయంపై న్యాయ నిపుణుల నుంచి సమాచారం సేకరిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి విజయం దక్కించుకున్న 10 మంది ఎమ్మెల్యేలు తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ కు మద్దతుగా మారడం తప్పనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వీరిని అనర్హులను చేయాలని భావించారు. కానీ ఈ విషయంలో స్పీకర్తో మొదలు సుప్రీంకోర్టు వరకు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నా ఆశించిన విధంగా సదరు ఎమ్మెల్యేలపై చర్యలు ఉండేలా కనిపించడం లేదు. పైగా వారంతా బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం, అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను తోసిపుచ్చడం వంటివి బీఆర్ఎస్ ప్రతిష్టకు, భవిష్యత్తుకు కూడా ఇబ్బందిగా మారాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పీకర్ ప్రసాద్ రావు ఇచ్చిన తీర్పు విషయంపై అగ్రనేతలు అంతర్మదనంలో కూరుకుపోయారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేయాలా లేక మరింత ముందుకు తీసుకువెళ్లాలా అనే చర్చ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు ఉన్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యేల వ్యవహారంపైన విచారణ సాగుతుంది. గతంలో మహారాష్ట్రలో జరిగిన వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అప్పట్లో శివసేన పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. పైగా వారిని సమర్థించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ కేసులోనూ అలానే చేయడంలో బీఆర్ఎస్ అంతర్మదనంలో పడిందని చెప్పొచ్చు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ దీనిపై స్పందించకపోవడంపై పార్టీ క్యాడర్ సైతం నిరాశలో ఉందని చెప్పొచ్చు.